హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ముందు ఒక సరికొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి. ఇదేంటంటే జాబ్ కాదు, ఇది ఒక అప్రెంటిస్ ప్రోగ్రామ్. అప్రెంటిస్ అంటే ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మెయిన్లీ యూజ్ అవుతుందని తెలిసింది. సో వాళ్ళ కోసం అని తీసుకొచ్చాను నేను నోటిఫికేషన్. పూర్తిగా చూద్దాము. దీంట్లో టోటల్ వ్యాకెన్సీస్ ఏంటంటే 5138 వ్యాకెన్సీస్. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ డేట్ 8th, 24th క్లోజ్ అవుతుంది లాస్ట్ డేట్. ఎగ్జామ్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉంటుంది. ఇంకా మనకి కరెక్ట్ డేట్ అనేది రాలేదు. నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇండియన్ సిటిజన్ అన్నా ఉండాలి, లేకపోతే నేపాల్ వాళ్ళన్నా, భూటాన్ వాళ్ళైనా, లేకపోతే ఇవి కొంచెం చూసుకోండి. ఇది తర్వాత ఏజ్ ఏంటంటే మినిమం 20 years, మ్యాక్సిమం 28 years. ఎప్పటి వరకు ఏ రోజులతో క్యాల్కులేట్ చేస్తారంటే 1/1/26. నెక్స్ట్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అందరికీ ఉండేలాగే ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, ఇంకా వీళ్ళకైతే 35 38 years వరకు ఉంటుందంట. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఏదో ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వాటిలలో గ్రాడ్యుయేట్ అంటే చాలు. అంటే లైక్ బీటెక్, ఎవరైనా సరే, డిగ్రీ వల్ల అయినా, బీటెక్ వల్ల అయినా, ఎంబీబీఎస్ వల్ల అయినా ఎవరైనా చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఏంటంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 12 months. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టైఫండ్స్ ఇస్తారు. నెక్స్ట్ ట్రైనింగ్ సీట్స్ ఏంటంటే ఇప్పుడు మీ ఏరియాలో ఉండే సీట్స్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, వైజాగ్ ఉంది. టోటల్ 56 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 29 ఉన్నాయి. ఇంకా మిగతా క్యాస్ట్ ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి ఇట్లా అందరికీ కలిపి టోటల్ ఒక 56 వరకు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పోస్టులు లాగా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో టోటల్ ఇలా చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 5100 పోస్టుల పైన ఉన్నాయి. నెక్స్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. తర్వాత తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో టోటల్ 69 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40+29 ఉన్నాయి. 16 and 11 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి స్టేట్స్లలో ఒక్కొక్క సర్కిల్ లాగా చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో టోటల్ వచ్చేసరికి 5138 పోస్ట్స్. ఇది ఏంటంటే చాలా హ్యూజ్ నెంబర్. నెక్స్ట్ ఇది ఎవరెవరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేస్తారు అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇవన్నీ మీరు చూసుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూ వాళ్ళు వేస్తే ఈడబ్ల్యూఎస్కి క్రైటీరియా ఉంటుంది కదా, మీరు ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ ఉండకూడదు అదంతా అని చెప్పి 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet, తర్వాత ప్లాట్స్ అయితే 100 square feet మున్సిపాలిటీస్లలో, లేకపోతే 200 యాడ్స్ వేరే మున్సిపాలిటీస్, అట్లా అన్నీ కలిపి ఒక ఈడబ్ల్యూఎస్ క్రైటీరియాకి అది. దాని తర్వాత స్టైఫండ్స్ మెట్రోస్లలో అయితే 15,000 ఇస్తారు. రూరల్లో, సెమీ అర్బన్, అర్బన్ ఏరియాస్లలో అయితే 12,300 ఇస్తారు. సో 1 year కాబట్టి మనం మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు, మన ఖర్చులకైనా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా కాకుండా, అంటే మనకు లైక్ బెనిఫిట్స్ అంటూ ఏముండవు, నో బెనిఫిట్స్, అలవెన్సెస్ అట్లా ఏముండదు. మంత్ అయిపోయిన తర్వాత మనకు స్టైఫండ్స్ అనేది వస్తుంటాయంట. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా అప్రెంటిస్ని ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చెయ్యరు, ఓన్లీ అప్రెంటిస్ లాగానే ట్రీట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు అంతకుముందు ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ దీనికి ఎలిజిబుల్ అవ్వరు. ఇంకొకటి మీరు ఏదైనా మిస్బిహేవ్ చేసినా, లేకపోతే ఎవరి చేతన రికమెండేషన్ చేయించుకోవాలన్నా మీరు వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారంట. ఇంకొకటి ఈ పిఎఫ్లు, ఈఎస్ఐ బోనస్లు ఇట్లాంటివన్నీ ఏం రావంట. తర్వాత ఎంప్లాయ్మెంట్ లాగా క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి అవ్వదు. బ్యాంక్స్ ఎప్పుడైనా మీ అప్రెంటిస్ని క్యాన్సిల్ చేస్తుంది మీరు సరిగ్గా లేకపోతే. తర్వాత రిజిస్ట్రేషన్ ఏంటంటే ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను మీకు కింద బయోలో లింక్ ఇస్తాను, నో ప్రాబ్లం.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళి ఆపర్చునిటీస్, దాని తర్వాత అప్రెంటిస్ ఆపర్చునిటీస్, దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు, దాని తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫోటో ఒకటి, దాని తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడి, పాన్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని స్కాన్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అవుతుంది మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీస్, ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళకైతే 944 పడుతుంది టోటల్, ఫీమేల్ వాళ్ళకైతే 708, ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 236 రూపీస్, ట్రాన్స్జెండర్స్కి అయితే 236 రూపీస్. ఇంకొకటి ఫీజు ఒకవేళ మీరు కట్టి మీరు ఎగ్జామ్ రాయలేకపోతే రీఫండ్ అవ్వదు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉండేది, రిటర్న్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ కరెక్ట్గా వచ్చారా, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో ఏంద్రా అంటే టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి, 1 అవర్. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత టెస్ట్ ఏమేమి ఉంటుంది అంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ గురించి, ఇంగ్లీష్ గురించి, దాని తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్, దాని తర్వాత కంప్యూటర్ గురించి. టోటల్ 100, 25. తర్వాత మీరు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత మీకు ఎప్పుడు డేటు అదంతా వస్తుంది. ఇంకా మీకు మనకు మార్చి 1st వీక్ అని అప్రాక్సిమేషన్ ఉంది, ఇంకా అవ్వలేదు, ఫైనలైజ్ అవ్వలేదు డేట్ ఎప్పుడు అని. డేట్ వచ్చినప్పుడు యూ కెన్ చెక్ త్రూ ద వెబ్సైట్, మీకు ఈమెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, డోంట్ వరీ. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కూడా అది కూడా బ్యాంక్ వెబ్సైట్లోనే వస్తుంది, బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి పోర్టల్ దాంట్లో. దాని తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి, సేమ్ ఇందాక యాభై ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇన్కమ్తో పాటు అన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ టెస్ట్ జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగు ఆర్ ఉర్దూ ఏదైనా తెలిసి ఉండాలి. తెలంగాణకి తెలుగు ఆర్ ఉర్దూ తెలిసి ఉంటే సరిపోతుంది. ఇంకా మీరు వేరే స్టేట్స్లలో అప్లై చేసుకోవాలనుకుంటే వేరే స్టేట్స్ లాంగ్వేజెస్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఫైనల్ సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే ఎలిజిబిలిటీని బట్టి, దాని తర్వాత రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్స్, లోకల్ లాంగ్వేజ్ అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటూ ఏముండదు, దేని ద్వారా కూడా అన్ని క్రైటీరియాస్ని బట్టే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ లేకపోతే డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం రిజర్వేషన్ అనేది ఏమి ఉండదు అంట దీంట్లో. సో యూ కెన్ చెక్ దట్. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు మేము ఎలా కండక్ట్ చేస్తాము, దేని బేసిస్ తోటి అని చెప్పి. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఈ ఫామ్స్ చూసుకోండి. ఇదేంటంటే ఎస్టీ వాళ్ళకి ఎలా అంటే మేము ఇదిగో ఈ ప్రాసెస్లో లేకపోతే ఈ గైడ్ లైన్స్ ద్వారా మేము ఎస్టీ క్యాస్ట్కి బిలాంగ్ అవుతాము అని క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. సో ఇట్లా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కటి అన్ని మీరు అప్లై చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బ్యాంక్ ఉండే వాళ్ళు అదే బ్యాంక్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే, ఇట్లాంటి ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే మీకు చాలా ఫెమిలియర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా కొన్ని జాబ్స్కి, సో అక్కడ యూ విల్ బీ వెరీ మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనుకుంటా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా ఇలాంటి జాబ్ అప్డేట్స్ గురించి మీకు ఇంకా ఏమైనా నోటిఫికేషన్ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.